ధైర్యాన్ని, భయాన్ని రెండిటిని ఏకకాలంలో కలిగించేటువంటి ఆ చిత్రీకరణ అసాధ్యం అన్నమాట. దాంట్లో ఆ యోగ నరసింహుడి ఆ భంగిమ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. 10 మంది రాక్షసులు మహా బలశాలురు ఉంటే వాళ్ళ మధ్య నుంచి మెరుపులాగా వెళ్ళిపోయాడు. ఆ షాటు మహాద్భుతం. వాళ్ళ పక్క నుంచి వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళటం కాదు. ఒక కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్ళటం కాదండి. వాళ్ళ మధ్య నుంచి అలా మెరుపు మెరిసినట్టుగా వెళ్ళిపోయాడు షాటు. చూస్తే వాళ్ళు తెగి నిలువున నరికేసినట్టుగా ముక్కలు ముక్కలుగా పడిపోయారండి. ఏమిటంటే నఖాయుధుడు, గోళ్ళే ఆయుధం ఆయనకి. ఆ వెళ్ళిన మెరుపు వేగంతోనే వాళ్ళని సంహరించేశాడు. ఆ జ్వాలా నరసింహుడు అంటే ఏమిటి? ఆ మెరుపు వేగంతో ఎలా చంపాడు? ఆ యోగ నరసింహుడు అంటే ఏమిటంటే వీడు కొడితే వీడు పడిపోతాడా? అలా అలా చిటికెన వేలి మీద అలా పెట్టి అలా శీర్షాసనం వేశాడు. యోగ నరసింహుడుగా. పైగా వాడు హఠయోగి, అంటే మొండి పట్టుదల ఉండేవాడు. నరసింహస్వామి స్తోత్రాలలో, నరసింహ పురాణంలో, ఇతరేతర అట్లాగే పోతన రాసినటువంటి ప్రహ్లాద చరిత్రలో నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టంలో, వీటన్నిటిలో కూడా అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామిని వర్ణిస్తూ మహాద్భుతమైన శ్రద్ధా శ్లోకాలు ఉన్నాయి. వాటన్నిటిలో నరసింహస్వామిని చూసి ఒక కవిగా ఎట్లా అయితే నేను ఊహించుకున్నానో ఆ ఊహలు అలా 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 ఉంటాయి. ఆ శ్లోకం మేరకు అలా ఉంటాయి, ఆ ఘట్టం మేరకు. కానీ వీటన్నిటినీ కూడా ఒక సమాహారంగా అద్భుతమైనటువంటి ఒక స్క్రీన్ ప్లేతో ఆ క్యారెక్టరైజేషన్ని చాలా పరమాద్భుతంగా, లోకోత్తరమైనటువంటి ఫైటింగ్, మామూలు ఫైటింగ్ కాదు. పోనీ అక్కడ ఏమన్నా ఆర్టిస్టులు ఉన్నారా? లేరు, బొమ్మలవి. కానీ నేను చెప్పులు వేసుకుని హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు ఉన్నప్పుడు చూశానండి. నరసింహస్వామి వచ్చినప్పుడు నేనే కాదు, ఎవరన్నా సరే చూసుకోండి, హాల్లో చెప్పులు వేసుకుని నరసింహస్వామి ఉన్నటువంటి ఘట్టం ఎవడో చూడ్డు. చెప్పులు విడిచేస్తాడండి ఎవడన్నా సరే. వాడు హిందువు అయితే, భారతీయుడైతే వాడు చెప్పులు వదులుతాడండి. చెప్పులు వేసుకుని ఈ సినిమా చూడలేరండి ఎవరు కూడా. అంత అంత భక్తి భావాన్ని, భయాన్ని రెండింటినీ కలిగిస్తుందండి. దైవం పట్ల భక్తిని, భయాన్ని కలిగించే సినిమా ఇది. ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ భారతీయ సనాతన మతాన్ని రక్షించుకోవాలి అనంటే రెండే రెండు విధానాలు. ఒకటి, ప్రహ్లాదుల్లా ఉండగలవా ఉండు, లేదా నరసింహస్వామిగా మారగలవా మారు. అటువంటి స్థితిని ఈ సినిమా పౌరాణిక కథగా చూపిస్తూ కూడా ఆ సనాతనత్వం